గారి దగ్గర వెళ్దాం. తర్వాత గారు ఇప్పుడు ఒకసారి ఎన్హెచ్ఎం బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉద్యోగస్తులలో ఎవరైతే రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఉద్యోగాల నుంచి వెళ్ళి సర్వీస్ అయిపోయినప్పటికీ వారికి మరొకసారి ఉద్యోగాలు కల్పిస్తూ 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ సర్వీసెస్లను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఇక్కడ 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చూస్తున్న ఈ కాంట్రాక్ట్ లేబరర్స్ కు సంబంధించింది వారు కూడా సర్వీసెస్లలో మాక్సిమం ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ కదా. ఇదే సాకుతో ఎవరైతే రెగ్యులర్ సర్వీసెస్ లో ఉన్న వారి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ వారిని మరొకసారి వారిని తీసుకుంటుందో, కానీ ఈ పద్ధతిలో ఈ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే మాక్సిమం ఎక్స్పీరియన్స్ గా ఉన్న కాంట్రాక్ట్ లేబరర్స్ కు రెగ్యులరైజ్ చేయడానికి ఆపదేమున్నదండి గవర్నమెంట్ కు, ప్రభుత్వాలకు? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి, మీరేం చెప్తారండి? సార్, ముందుగా ఫోర్ సైడ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు ఒక డిబేట్ పెట్టినందుకు. ఎందుకంటే ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. ఎంప్లాయీస్ తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వము డబ్బులు తప్పించుకోవడానికి ఎంప్లాయీస్ తీసుకుంది, కాంట్రాక్ట్ బేసిస్ సిస్టమ్ పెట్టింది. అలానే కంటిన్యూషన్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సార్ మన అందరినీ రెగ్యులరైజేషన్ కాంట్రాక్ట్ సీఎం అన్నాడు, అది పోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. సర్కార్ వచ్చినప్పుడు ఏమన్నారంటే అందరికి న్యాయం చేస్తా అన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అట్మోస్ట్ ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు తీస్తుంటే మేము వెల్కమ్ చెప్తాం గవర్నమెంట్ కి, బట్ ఆ రెగ్యులర్ పోస్టులతో పాటు ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో 10-12 వేల మందిని ఉద్యోగాలను తీసుకుంటారు సార్. మేము దాన్ని వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఆ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాటి వాళ్ళని ఇప్పుడు రిమూవ్ చేస్తా అంటే, ఇప్పుడు ఎల్టీలు, ఫార్మసిస్టులు, నాన్ పారామెడికల్, జూనియర్ అసిస్టెంట్లను తీసుకుంటే మేమేమంటున్నాం అంటే ఎంప్లాయీస్ మేము 15, 28, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ మాకు తక్కువ జీతాలు సార్. ఇంకా మీరు అంటున్నారు ఈ గవర్నమెంట్ జీవో 60 వచ్చి కూడా 2021 వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు సార్. కొద్దిమంది 10,000 జీతం, 12, 15, 18, దీన్ని కూడా దళారీ వ్యవస్థ ఉంది సార్. ఈ ఉద్యోగం రావాలంటే కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకొని ఉద్యోగం ఇస్తారు, పర్మనెంట్ అని చెప్తారు, నమ్మబలుపుతారు. ఇలా ఉన్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళు బాధపడుతున్నారు, కుటుంబాలు కూడా బాధపడుతున్నాయి. మేము గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే మీరు ఉద్యోగాలను మేము స్వాగతిస్తున్నాం, రెగ్యులర్ ఉద్యోగాలను, కానీ మిగతా వాళ్ళని కూడా అకామిడేషన్ చేయండి, మా ఉద్యోగాలు తీయకండి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు 60 అది వచ్చి కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. మిగతా మన యూనియన్ వాళ్ళు కూడా చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ దీన్ని శ్రద్ధ పెట్టలేదు సార్. మేము మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మా ఎంప్లాయీస్ ని ఎవ్వరిని తీయకుండా ఇప్పుడు 19,000 మంది తీస్తున్నారు అని చెప్పి రోజు ఒక సర్క్యులేషన్ లో కూడా కొద్దిమంది అంటే మనకు బాధలో ఉన్నారు. అంటే ఏమైపోతారు, రేపు ఉద్యోగం ఉంటుందా లేదో. ఇప్పుడు రినివల్స్ కూడా రావట్లేదు. పై అధికారులను అడిగితే మాకేం తెలుసు, ఫైనాన్స్ నుంచి అప్రూవల్ రాలేదు, మీరు రేపటి నుంచి రాకండి అలా చెప్తుంటే ఇబ్బంది పడుతున్నారు సార్. చాలా కొద్దిమంది గుండెపోట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ బాధ చెప్పుకోలేక భార్య పిల్లలతో కూడా ఎలా అంటే బాధలో ఉన్నాం సార్. ఈ బాధను అరికట్టాలంటే గవర్నమెంట్ ఇప్పుడైనా డిసిషన్ తీసుకొని ఉద్యోగాలు, రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఒక భరోసా కల్పించి వాళ్ళని కూడా ఎక్కడైనా అకామిడేషన్ చేయాలి సార్. వాళ్ళని రిమూవ్ చేయొద్దని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. రైట్, ఇదే విషయంపై ఇంకొకసారి ఖచ్చితంగా మరొకసారి బాలసుబ్రహ్మణ్యం గారు మీ దగ్గరికి వస్తాను. కాకపోతే ఇప్పుడు ఒకసారి మనం నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే సార్, ఇది ఒకసారి మనం బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర వెళ్దాం, తర్వాత మనం మస్తాన్ రావు గారి దగ్గర కంక్లూడ్ గా వద్దాం. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎప్పుడైతే మీములను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా లేకుంటే ఇంకా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గా చేరుకున్న సమయంలోనే వారు ఒక చిన్నగా ఒక కాంట్రాక్ట్ ఏదైతే మీరు సైన్ చేశారో అగ్రిమెంట్, ఆ సైన్ చేసిన దాంట్లో కూడా ఇంకొక విషయం దీంట్లో నేను జోడించదలుచుకున్నాను. వాలంటీర్లకు సంబంధించి ఏదైతే చేస్తున్నదో ఉద్యమం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఇక్కడ కూడా వారికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్లలో మీ ద్వారా సిగ్నేచర్స్ కూడా తీసుకున్నారు. యు ఆర్ అగ్రీడ్, ఎనీ టైం మిమ్మల్ని తీసేయొచ్చు అనే ఒక క్లాజ్ కూడా పెట్టారు అన్నట్టుగా ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఈ విషయంలో అసలు వాస్తవానికి ఈ విషయం మిమ్మల్ని ఎప్పుడైతే కాంట్రాక్ట్ లేబర్ గానో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గానో చేసుకునేటప్పుడు ఈ విషయం మీకు చెప్పారా? ఈ విషయం మీరు అధికారం ఏమైనా తెలిసారా? ఈ విషయంపై మీరేమంటారండి బాలసుబ్రహ్మణ్యం గారు? సార్, ఇప్పుడు ఏంటంటే ఈ స్కీమ్స్ అన్ని ఒక స్కీమ్ లాగా 1 year కాంట్రాక్ట్, 1 year అవుట్ సోర్సింగ్ అని తీసుకుంటారు సార్. ఓకే, తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆటోమేటిక్ రినివల్ అవుతుంది, కానీ మనకి రినివల్ లెటర్స్ కూడా ఇవ్వరు. అది ఆటోమేటిక్ వ్యవస్థ అట్లా జరిగిపోతూనే ఉంటది. ఆ శాలరీస్ కూడా వస్తూనే ఉంటది. దీనికంటూ ఫస్ట్ జాయినింగ్ అయినప్పుడు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్,
ఒక జాయినింగ్ లెటర్ తీసుకుంటారు సార్. ఓకే. తర్వాత ఇంకా ఏం ఉండదు సార్, అది కంటిన్యూషన్ అలానే జరుగుతూ 20-25 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు 2000 సంవత్సరం వచ్చిన ఆర్డర్ కూడా చాలా మంది ఉన్నారు సార్. అట్లనే కంటిన్యూషన్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఆటోమేటిక్ ఎవ్రీ ఇయర్ ఇంటర్నల్లీ డిపార్ట్మెంట్ రినివల్ చేసుకొని ఫైనాన్స్ వాళ్ళకి అప్రూవల్ అయినప్పుడల్లా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జీతాలు పే చేసుకుంటా ఈ సిస్టమ్ ని అట్లా కంటిన్యూషన్ చేసుకుంటూనే వస్తున్నారు సార్. మాకంటూ ఎవ్రీ ఇయర్ రినివల్ జాయినింగ్ అని మళ్ళీ అపాయింట్మెంట్ ఆర్డర్ అని ఇవ్వరు సార్.